మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. చేసేవాడు కదా, మరి ఎందుకు ఎప్పుడు మధ్యలో ఎలిమినేషన్స్ అనేవి? అంటే మనకు అన్ని కుదరలే, ఒక్కడిని అయిపోయి అన్నిటికి. ఓకే, అంటే కుదరలేదా లేకపోతే లైక్ నేను అంటే జనాలు నార్మల్ గా డి గురించి కానీ డి విన్నర్స్ గురించి కానీ షో లాస్ట్ ఫైనల్ వరకు వెళ్ళే వాళ్ళ గురించి కానీ నార్మల్ జనాలు అందరూ ఏమనుకుంటారంటే అది ఒక రియాలిటీ షో కాదు కదా, లైక్ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఎవరైనా పంపించుకొని లేకపోతే వాళ్ళు నచ్చే వాళ్ళని విన్నర్ చేసుకొని మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేయడం ఇలాంటివి జరుగుతాయా? జరుగుతాయా అంటే జరగడానికి రీజన్స్ కూడా ఉంటాయి, కొన్ని సార్లు జరగవు. సీజన్ లో విషయం చెప్తాను, సీజన్ లో హైలైట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది మాత్రమే ఒక ఆనిముత్యాలో ఒక నలుగురు హైలైట్ అవుతారు. బట్ హైలైట్ అయ్యే వాళ్ళు ఫైనల్స్ లో ఉండే కెపాసిటీ ఉండదు, ఏంటి షూట్అవుట్ రౌండ్ ఆడడానికి కొంతమంది ఉంటారు అన్నమాట. అలా హైలైట్ అయిన వాళ్ళు వేరు, హార్డ్ గా చేసే వాళ్ళు వేరు. బట్ లాస్ట్ కి ఎంత హైలైట్ అయినా ఏమైనా కానీ షూట్అవుట్ లో ఫైనల్స్ లో ఆడే వాళ్ళు మాత్రం పక్కా వాళ్ళు అలా వస్తారు. సో అది అంతే, ఇంకా రియాలిటీ షో దాని గురించి అది లోపల ఏం జరగదు. D10 లో కూడా యాక్చువల్లీ నేను ఎలిమినేషన్ అవ్వకూడదు, కొన్ని అనివార్య కార్యాల వల్ల నేను అయ్యా అంతే. అది అంటే అదే అందుకే ఇవేం నడుస్తాయి. ఇది దీని గురించి షోలో ప్రాబ్లం కాదు, బ్యాక్ డ్రాప్ మాస్టర్ సంథింగ్ మొత్తం అంటే బ్యాక్స్ అండ్ మాస్టర్స్ వాళ్ళ వల్ల అలాగని కాదు, అంటే చెప్పరా ఓపెన్ కాదు. అంటే యాక్చువల్ ఆ టైంలో వేరే వాళ్ళు ఎలిమినేషన్ అవ్వాలి, వాళ్ళు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్తో మాట్లాడారు అనమాట. వాళ్ళకి కంటెస్టెంట్ సరిగ్గా అవ్వలేదు, అది ఇది అదే మాస్టర్ నాకు సరిగ్గా అవ్వలేదు, 10 సార్లు చేంజ్ అవుతున్నారు అది ఇది అని చెప్పేసి మాట్లాడేసరికి ఇంకా అట్టే అలా 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 చూసి అదే టైంలో నేను కొంచెం డౌన్ అయ్యా, నన్ను లేపారు. అలా అలా లేకపోతే కానీ నార్మల్గా ఫేమ్ వచ్చేబట్టి ఇప్పుడు టీవీలోనే ఒక డాన్సర్ మంచి క్లిక్ అయ్యాడు, మంచి రేటింగ్ మంచి ఫేమ్ వచ్చింది, ఆయన లాస్ట్ వరకు తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశాలతో ఆయన లాస్ట్ వరకు తీసుకెళ్ళడం, అంటే టాలెంట్ ఉన్న డాన్సర్స్ ఎవరినైనా బయటకు పంపించడం అలాంటివి ఏమైనా ఉందా? అలా అంటే అదే చెప్తాను కదా బ్రో, అలాగే ఉంటుంది, ఇలా కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే కంప్లీట్గా అలాగే ఉంటుందని మాత్రం ఉండదు. ఓకే, 50-50 ఛాన్సెస్ అంతే. ఇప్పుడు ఎంత నువ్వు టీఆర్పీ గురించి ఎంత ఆలోచించినా కూడా ఎండ్ ఆఫ్ ది కాంపిటీషన్కి వచ్చిన తర్వాత కాంపిటీషన్ అవతల వరకు ఇవ్వాలి నువ్వు, అలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్తారు. కానీ అదే చెప్తాను కదా, కొన్ని ఇలా కొన్ని వాళ్ళకి కావాల్సిన వచ్చినా కూడా కొన్ని చిన్న చిన్న ఉంటాయి కూడా. బట్ అలా మరి మొత్తం బ్యాడ్ అని కాదు, ఉంటాయి, జరుగుతుంటే అట్లా జరుగుతుంది. 4 years అయింది నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చి 2 years దాదాపుగా. ఎందుకు ఇంటర్వ్యూలు ఎవరు నార్మల్గా ఎందుకు రారు బయటికి? ఇంటర్వ్యూ ఇవ్వలేదు అని చెప్పి కాదు, అంటే ఇప్పుడు ఎవరి వర్క్ వాళ్ళు ఉన్నాం కదా. ఏంటంటే ఇప్పుడు సడన్ గా ఇప్పుడు నాకైతే వచ్చాయి, బట్ మరీ అంత ఇది కాదు. ఏమంటారు దాన్ని, ఇప్పుడు మీరు ఉన్నారు ఒక మంచి స్టాండర్డ్ గా మంచి క్వశ్చన్స్ అడుగుతారు, ఏదైనా క్వాలిటీగా ఉంటది. ఏంటి లేదు, ఇప్పుడు చాలా మంది అడిగారు ఇన్స్టాగ్రామ్ లో కానీ, చాలా మంది సోమేష్ మాస్టర్ మీతో ఒకసారి ఇంటర్వ్యూ చేసుకుంటే, బట్ ఎక్కువ టైం దొరకలేక కొంచెం అది లేక. సో ఇప్పుడైతే మంచి టైం దొరికింది, మామ నేను అంటే ఇంకా ఆల్మోస్ట్ ఒప్పుకుంటాం. ఇంకా మా ఇద్దరం కలిసి ఇప్పుడు దాకా నేను సోలో ఇచ్చాను, వీడి సోలో ఇచ్చాను, కానీ మా ఇద్దరం ఫ్రెండ్షిప్ కోసం కానీ మా ఇద్దరు ఫస్ట్ టైం ఇది కూడా ఎవరికి మా ఇద్దరం కలిసి ఎప్పుడు కూర్చొని మాట్లాడడం లేదు. కానీ ఇది రీల్స్ కూర్చొని మాట్లాడుకోవడం, టీ గ్లాస్ ఉంటాయి కదా అలా కొట్టుకుంటారు కదా, అవి ఇప్పుడు ఇందా మనం స్నాప్ తీసాం కదా, అలాంటివి అప్పుడప్పుడు అలా టిఫిన్ చేస్తున్నప్పుడు. నువ్వు కూడా ఎందుకు 4 years నన్ను అడిగారు, అంటే నార్మల్ గా చాలా మంది అడిగారు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా బాబు అది అని చెప్పేసి. అదే టైంలో షూట్ లో లేకపోతే ఏదో ఉండడం వల్ల క్యాన్సిల్ అయ్యేది. ఇది ఇప్పుడు కూడా ఇప్పుడు వైజాగ్ వెళ్ళాల్సింది, సడన్ గా ఇంక ఇటు వచ్చాను కాబట్టి మీకు అన్నీ ఫోన్ చేసి బ్రో వస్తా అని చెప్పాను. మీరు వెయిట్ చేసారు, అలా వెయిట్ చేయలేదు అంతే. అంటే దాని తర్వాత ఇంకా మళ్ళీ 10 సార్లు మనం ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి అడగలేం కదా, బ్రో మీరు అప్పుడు అడిగారు కదా ఇప్పుడు వస్తాం అని చెప్పాను. ఇంక నేను అలా మర్చిపోతుండే వాళ్ళు ఇంకా అడిగేటోళ్ళు కాదు. ఇంకా అట్లా సోమేష్ నెంబర్ ఏమని సేవ్ చేసుకోండి దాంట్లో. వద్దు మామా, ఏముంది మామా, ఒక బీరుగానా? ఒక బీరుగాడు ఏంటి అలవాట్లేదు, ఇడికి తాగడం అలవాట్లేదు. మేము నార్మల్గా ఎప్పుడైనా నార్మల్గా ఫ్రెండ్స్తో మేము కూర్చున్నప్పుడు ఎప్పుడైనా బాబు థమ్స్అప్ పడుకుని వస్తారనమాట. థమ్స్అప్ కి బీర్ బాటిల్ కి థమ్స్అప్ టేప్ చుట్టుకొని బీర్లా ఫీల్ అవుతుంటారు అనమాట. ఆయన తాగి నేను ఓకే నేను కూడా ఉన్నాను మంచిగా మీతో పాటు అన్నట్టు ఫీల్ అవుతారు అనమాట. సో దాని గురించి అప్పటి నుంచి ఒక బీర్ గా నెట్ అస్సలు దగ్గరలోకి వచ్చాయని
అయ్యో బాబోయ్. ఈజీ దొరికిపోతుంది. నువ్వు అన్న అడగండి మరి అయితే. చెప్పండి. అదా ఏం లేదు, 1 టీవీ ఒక బీర్ దాకా ఎక్కువైపోద్ది. ఒక బీర్ అలా ఏం లేదు. ఫస్ట్ లో అది ఒక ఎప్పుడో ట్రై చేశాను. ఏమంటారు, నేను రాజుగాడు ఈడు ఉన్నప్పుడు ఒకసారి మేము పాప ఆయన కూడా లాగాడు ఇందులో. ఏ లేదు ఎందుకు నేను ఒక్కనేనా? అలా నార్మల్ ఎప్పుడో వీళ్ళు కూర్చున్నప్పుడు నేను ఒకదానికి ఎప్పుడు అలవాటైంది ఒకదానికి చేసేసరికి నేను ఫుల్ మావా అది మావా ఇది మావా నీ అమ్మ ఎవరు రాడు అని చెప్పేసి అలా చేసేసరికి అప్పటి నుంచి వీడి ఒకదానికే నాటకం దొరుకుతారు రా అని. ఒక బీర్ నువ్వేం చేసుకున్నావు? ఫ్రెండ్స్ వాడు ఏదో అలా చెప్తుంటాడు, దీన్ని మీరు ఎవరు సీరియస్ గా తీసుకోకండి ప్లీజ్ దయచేసి. బాబీ గొట్ట వీడు చెప్తా వీడి బాగుంటది. అయితే ఇది ఇంతకు ముందు ఇప్పుడు 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 కొంచెం చూడడానికి కొంచెం కొంచెం బొగ్గలు కొంచెం సెట్ బాగా వీడిని చూస్తే నాకు పైప్ కనిపించింది. ఒక గొట్టంలో ఉంటాడు అంటే మీకు అర్థమైందా? కరెక్ట్ ఇది బొగ్గలు కూడా ఉండవు మా ఊరికి షేప్. ఏంటంటే నాకు ఇప్పుడు ఇది బిగ్ బాస్ కాదు మామ. ఇది నాకు ఇప్పుడు మీకు ఇప్పుడు బొగ్గలు వచ్చేసి గడ్డ మీద వచ్చింది సంథింగ్ బాగా. నాకు ఈయన చూస్తే ఏదో పైప్ లా కనిపిస్తాడు. అవును చెప్పిన కదా, ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా ఓకే గొట్టం హాయ్ అంటారు. మీకు అర్థమైంది కదా? నాకు అప్పుడు మామ గొట్టం అరే గొట్టం గొట్టం అని ఎప్పటి నుంచి ఒక 5-6 years నుంచి అదే చెప్పేది. కానీ ఒక మీ ఇద్దరు కనెక్ట్ అవ్వడానికి ఒక పాయింట్ ఉంటుంది కదా నార్మల్. అంటే ముందు ఎనిమీస్ అయిన తర్వాత మామూలు కనెక్ట్ అవుతూ ఉంటారు నార్మల్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నా కానీ లేకపోతే ఇది అంటే సేమ్ ఫీల్డ్లో ఉండి ఇంత మంచి ఫ్రెండ్స్గా ఉండడం అంటే కొంచెం చెప్పుకోవాల్సిందే. అంటే ఎందుకు కనెక్ట్ అయ్యారు? అంటే అది ముందు నుంచి డీటెయిల్ నుంచి కూడా వీడు ఎప్పుడు రాగానే ఇంకా రాజుగౌడ్ పరిచయం అయ్యాడు, తర్వాత అభి, తర్వాత వీడు, ఇంకా అందరూ పరిచయం అయ్యారు. నన్ను స్టార్టింగ్ చూసి చూడగానే అరే ఏంట్రా వీడు రాజుగౌడ్లో ఉన్నాడు ఏంట్రా అని చెప్పి వీళ్ళు మాట్లాడుకోవడం అలా 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 వచ్చి నా ఫస్ట్ సాంగ్ అయినప్పటి నుంచి వీళ్ళు నాకు సపోర్ట్ అనమాట. రాజుగౌడ్ తర్వాత ఇంకెవరున్నారో మనోడు అన్నట్టు నాకు సపోర్ట్ అనమాట అప్పటి నుంచి. ఇంకా అలా నేను గ్యాలరీలో కూర్చున్నప్పుడు నా దగ్గరకు వచ్చి మా ఏంటి పరిస్థితి, సాంగ్ ఎలా వచ్చింది, ఇంకా అలా మాట్లాడు అలా 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 ర్యాప్ అలా క్లోజ్ అయింది. అలా క్లోజ్ అయిన తర్వాత మనం అనవసర కార్యాల వల్ల మనం ఒక చిన్న మిస్టేక్ చేసాం అనమాట. లవ్ చేసి ఆ లవ్ జంపాంఫ్ అయిందనమాట, అంటే బ్రేకప్ అయిందనమాట. అప్పుడు గాలి వానలో వాన వీటిలో అని చెప్పి బాధపడుతున్న టైంలో బాబు ఇప్పుడు చెయ్యాలగేసాడు. అలాగే ఆ టైంలో భుజమే చేసి మామ వదిలే మామ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఆ పెయిన్ నుంచి కొంచెం ఇలా తీసుకొచ్చాడు అనమాట. ఇంకా అప్పటి నుంచి అయిపోయింది. ఇంకా అక్కడే ఆ టైంలో అంటే ఉన్నారు కానీ చాలా మంది ఫ్రెండ్స్ కానీ నాకు ఇప్పుడు వీడు చెప్పాడు నేనేంటంటే ఇప్పుడు నాకు ఇప్పుడు చాలా మంది నాకు స్కూల్ ఫ్రెండ్స్ ఒక 2-3 ఉంటారు. వెంకటేష్, రవి ఒక 2-3 ఉంటారు అంతే. అంతకుమించి నాకు స్కూల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, అసలు బయట ఫ్రెండ్సే లేరు నాకు డ్యాన్స్ ఫీల్డ్లో తప్ప. ఎందుకంటే నేను నా 12 ఏజ్ ఉన్నప్పటి నుంచి నేను డ్యాన్స్కి వచ్చేసాను తప్ప మమ్మీ డాడీతో కూడా లేను అసలు. నేను 7th క్లాస్లో మొత్తం ఆపేసాను. స్టడీస్ 7th లో ఆపేసాను. ఇప్పుడు కంటిన్యూ చేయలేదు మన కంటిన్యూ ఏం లేదు. పాస్పోర్ట్ కోసం అవన్నీ ఓకే కానీ సేమ్ విక్రమ్ మన అవన్నీ చెప్పకూడదు. విక్రమ్ కూడా 7th ఫెయిల్ కదా. నేను అంతే మనం కూడా అయితే. సో నాకు ఫ్రెండ్స్ లేరు. బట్ ఈ డాన్స్ జోన్కి వచ్చేసరికి చాలా మంది ఫ్రెండ్స్, మొత్తం 100 మంది. సో నేను రాజుగాడు అబ్బి మీ అందరం కలిసి. నీకు ఇంకోటి ఏంటంటే రాజుగాడు అబ్బి ఇంకా జిగిరి దోస్తులు అనమాట. మీ అందరం జిగిరే, మా ముగ్గురం జిగిరే, బట్ వాళ్ళ వయసు వేరు. అప్పుడు నేను అభిని అన్నానని పిలిచేవాడిని. పెద్దోళ్ళు నాకన్నా ఒక 3 years ఒక 3 years అలా ఉంటారు అనమాట. ప్లీజ్ దయచేసి ఇప్పుడు ఏజ్ గురించి మాత్రం అయితే అంటే ఒక 2-3 years పెద్ద. అప్పుడు నేను చిన్నప్పుడు ఇంత ఉండేవాడిని, అభి ఇంత ఉండేవాడు. అభి అన్న అని పిలిచేవాడిని అనమాట. హైలైట్ ఏంటంటే నేను అభికి రెస్పెక్ట్ ఇస్తాను, అభిని నేను రా అని కూడా పిలను. నేను చెప్తానండి, రాజుగాడు అభి బూతులు తిట్టుకుని మంచి హ్యాపీగా ఉంటారు అంటే ఫ్రెండ్స్లీ. నేను అభి అలా ఉంటాం, కానీ రాజుగాడు మళ్ళీ అలా ఉంటాం. మీకు అర్థమైందా? రాజుగాడు అభి ఒకటే ఏజ్, హైట్ వల్ల ప్రాబ్లం. అంటే వాడు ఆ టైంలో కొరియోగ్రఫీ అంతా కొంచెం ఉండేది అనమాట. ఆ రెస్పెక్ట్ ఇచ్చేటోడు. చిన్నప్పటి నుంచి నేను అవి అందరం కలిసి అదేంటంటే అన్న చిన్నప్పుడు నాకు చిట్టి మాస్టర్ విజయవాడ అనమాట అభి వాళ్ళు వీళ్ళందరికీ. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏదైనా షో చేయాలన్నా సంథింగ్ వచ్చి చేసేవాడు అనమాట. చేసే టైంకి వాళ్ళు ఒక వారం రోజులు నాతో ఉండేసరికి నేను ఇక్కడే కదా హైదరాబాద్ ఉన్నది, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఏడ్చేవాడిని అంట చిన్నప్పుడు నేను.
అభి వెళ్ళకవి ఎప్పుడు వస్తావు నేర్చేవాడినంట. ఎవరు చెప్పారు ఇది? నేను మా చిట్టి మాస్టర్ రోజు నాకు గుర్తున్నాయి. ఓకే. బట్ అంటే ఇంకా చాలా ఏడ్చేసేవాడినంట. అంటే ఒక అన్నయ్యలా బాండింగ్ అయ్యేసరికి ఫ్రెండ్స్ లాగానే. ఒక షో అంటే కొన్ని ఎక్కువ రోజులు ట్రావెల్ అవుతుంది కాబట్టి ఆ ట్రావెలింగ్ లో కనెక్ట్ అవ్వడం అలాంటివి. బట్ ఆ ఏజ్ లో నేను మమ్మీ డాడీతో కాకుండా వీళ్ళతో ఉండడం వల్ల వీళ్ళకి ఎక్కువ కనెక్ట్ అయ్యేసరికి మంచి బాండింగ్ అసలు వేరే లెవెల్. చిట్టి మాస్టర్ నబీని కొట్టాడు అనుకోండి, ఉంటాగా మాస్టర్ చిట్టినా కొట్టినా నేను ఏడ్చేసావు నబీ అగ్ చేసుకోను, నువ్వు అడుగు, నువ్వు బాధపడక అని చెప్పి ఏడ్చుకునేవాడిని అనమాట. అంత మంచి బాండింగ్. సో అలా ఇప్పుడు దాని తర్వాత అయిపోయిన తర్వాత ఒక మంచి D10 లో ఒక మంచి బాండింగ్ అయింది. సో రాజు గారి కంటెస్టెంట్ అయ్యాడు, నేను కంటెస్టెంట్ అయ్యాను. ఒకరి తర్వాత ఒకరు అలా అలా ఒక్కొక్క రాజ్యం క్రియేట్ చేసుకున్నాం. అభికి ఒక రాజ్యం ఉంది, రాజుడికి ఒక రాజ్యం క్రియేట్ చేసుకుంటాం, నేను ఒక రాజ్యం క్రియేట్ చేసుకున్నా, వీడికి ఒక రాజ్యం వేర్లే ఈడ ఒక రాజ్యం క్రియేట్ చేసుకున్నాడు. అది వేరే రాజ్యం, అందుకే రాజులకే రాజ్యం. వన్ ఆఫ్ ద టైం అంటే ఒక టైంలో వీడు ఇంకా నా కోసం నించున్న ప్లేస్ లో ఎవ్వరు నించోడు, ఇంకా అసలు ఎవరికి నించునే అర్హత కూడా లేదండి నా విషయంలో. స్టాండ్ తీసుకునే ఈ విషయంలో ఎవ్వరు కూడా నించోలేరు కూడా. ఇప్పుడు వాడి గురించి నేను ఎంత నించున్నానో వాడు నా గురించి ఎంత నించున్నాడు కాకుండా, లాక్డౌన్ అప్పుడు మేము మా ఇద్దరం క్లోజ్ అయింది ఆ టైంలోనే. ఇప్పుడు వీడు D10 లో కంటెస్టెంట్, రాజుడి కంటెస్టెంటే, బట్ నేను సైడ్ డాన్సర్ని. అప్పుడు కూడా నాకు మంచి వాల్యూనే ఇచ్చేవాడు, ఈ సైడ్ డాన్సర్ కూడా వాల్యూ అనేది ఉండదు. సో అప్పటి నుంచే కొంచెం హ్యాపీ. తర్వాత లాక్డౌన్ లో నేను వైజాగ్ వెళ్తే లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది, వీళ్ళింట్లో ఇరుక్కున్నాను. 1.5 months వీళ్ళింట్లో ఉన్నాను. వైజాగ్ అంతే అబ్బా, అక్కడ సైడ్ డాన్స్ రా, అది ఇంకా అసలు ఏం లేదు, ఆ కింద టీం అలాగే ఉండదు, అంతే చాలు అంతే. సో ఆ టైంలో 1.5 months మేము రీల్స్ చేయడం మొదలెట్టాం. మాకు అప్పుడు 20K 30K ఉన్న రీల్స్ ని నేను 2 lakhs దాటేసింది, వీడు 1.5 lakh దాటేసింది, ఫాలోవర్స్ తెప్పించుకున్నాం అనమాట. కట్ చేతి ఇద్దరు పోయి అది పడితే అట్లా అసలు అంటే ఎవరి లైఫ్ వాళ్ళు ఉండడం. వీడు నాకేం పని వస్తే వీడికి ఫోన్ చేయడం, మామ ఇది మామ అని చెప్పేసి, వీడికి ఏం పని వచ్చినా నేను ఫోన్ చేయడం, ఇద్దరం ఏ పని చేసినా కూడా వేరే లెవెల్ అసలు మా ఇద్దరం. సో అలా అలా కనెక్షన్ అయిపోయి మేము ప్రతిరోజు ఒక వర్క్ చేయడం వల్ల వీడు హైదరాబాద్ వచ్చినా నాకు ఫోన్ చేస్తాడు, నా దగ్గరికి వస్తాడు. అవునవును, నేను వైజాగ్ వెళ్తే వీడికే ఫోన్ చేస్తాడు, వీడి దగ్గరికి వెళ్తాను. అంటే నాకు అంటే లైక్ ఒక రీసెంట్ టైమ్స్ లోనే నాకు ఒక ఫోన్ వచ్చింది, ఒక డాన్స్ ఒక కొరియోగ్రాఫర్ లైక్ ఆ టైప్లో ఒక పర్సన్ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏడుస్తూ, నేను చచ్చిపోతానన్నా, నేను చైతన్య మాస్టర్లో చచ్చిపోతానన్నా, నాకు ఇబ్బంది అవుతుంది, నేను ఒక ఇంటర్వ్యూలోకి వచ్చి ఓపెన్ అయిపోయి అన్నీ చెప్పాలనుకుంటున్నాను, నాకు డబ్బులు ఇవ్వట్లేదు, నా డబ్బులు ఆపేస్తున్నారు అని పలానా ఇలా కొన్ని స్టేట్మెంట్స్ బాగా చేశారండి. అంటే మీకు అలాంటి డబ్బులు ఏమైనా ఆపి, డబ్బులు ఆపేదంటే ఈవెంట్స్ లో అవన్నీ అవుతుంటాయి అంత ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి కష్టాలు ఈ డాన్సెస్కి లైక్ ఆయన అలా చెప్పడం, లైక్ అదే చైతన్య మాస్టర్ ఇష్యూ అయిపోగానే ఒక పర్సన్ నాకు ఫోన్ చేసి చెప్పడం, లైక్ అలా నేను ఇవన్నీ అడగడం జరిగింది. చైతన్య మాస్టర్ మీకు మంచి క్లోజా? వీడికన్నా ముందు నేనైనా కానీ, రాజుగాడు అయినా కానీ, అభి అయినా కానీ, అందరం అసలు కొడుకులు లాంటి వాళ్ళం. అవును, పొట్టమే పడుకునే వాళ్ళం మేము అందరం కలిసి. ఒక రూమ్ లో ఉండేవాళ్ళం. ఏం చేసేవాళ్ళం అంటే ఒక బెడ్ వేసి ఆయన పడుకోబెట్టి రాజుగాడు, అభి, నేను మొత్తం పొట్ట మీద దూకేవాళ్ళం. అసలు ఎంత హ్యాపీగా ఆడుకునే వాళ్ళం. ఇంకా ఖచ్చితంగా అయితే మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మరి ఇలా ఆపేసే మరి ఎక్కువ అంటే లక్షల్లో అని కాదు, వేలల్లో ఆపేస్తారు. టైంలో నాకు ఆ థాట్ వచ్చింది, చెప్పా కదా ఇప్పుడు సిచ్యువేషన్ చెప్పను, అది మా వదిన కార్డు తిని ఆ టైంకి వచ్చేసే డబ్బులు అయిపోయి తీర్చడానికే ఫోన్లు చేస్తుంటారు, ఏదో ప్రాక్టీస్లో ఎందులో ఉంటాను నేను, కరెక్ట్ మైండ్ ఒక మంచి ఫ్లోలో వెళ్తున్నారు అన్న టైంలో ఫోన్ వస్తుంది, అదే అయిపోయినా ఇది వస్తుంది, ఇది అయిపోయినా కట్ట ఫోన్లు వస్తుంటాయి. ఆబ్వియస్లీ ఆ టైంలో అలిచేసారు, తీర్చా, ఇంకా 2 ఉంది అంతే, తీర్చేసా. ఈ ఫోన్లో వచ్చేటప్పటికి ఆ టైంలో చాలా పీక్ లా అయిపోయాను. అప్పుడే నేను ఈవెంట్ చైతన్య మాస్టర్ ఎందుకు చేసుకున్నా అర్థమైంది మావా అని చెప్పేసి. ఆ టైంలో ఏంటంటే నేను ఈవెంట్లు ఆపేసా, ఓన్లీ షూటింగ్సే. ఈవెంట్కి వెళ్తే మనం ఒక ఈవెంట్కి వెళ్తే అలా 25-30 అలా వస్తాం ఒక ఈవెంట్కి వెళ్తే. ఓపెన్ ఫ్యాక్ట్ సినిమాకి వస్తే అది పేమెంట్ 5,000 అంత ఉంటుంది డేకి ఒక అసిస్టెంట్కి. నేను డాన్సర్కి వెళ్ళాను, డాన్సర్కి వెళ్తే బిజీ అయిపోతుండే, నేను అసిస్టెంట్కి వెళ్తా అని ముందు నుంచి అనుకున్నాను, అందుకే తీసుకున్నాను కార్డు కూడా. అది తక్కువ అమౌంట్ అవుతుంది, నాకు సరిపోదు, ఎటు సరిపోదు. అవతల వాళ్ళకి చెప్పలేక, ఆ మాటలు వినలేక, ఉండలేక, చేయలేక, అని నేను ఏం తప్పు చేయలేదు, నేను తీసుకొని ఎటు బలదూరం ఏం తిరగలేదు, వెళ్ళిపోలేదు, ఎటు వెళ్ళిపోలేదు, ఏం చేయలేదు.
అరే చేస్తున్న టైంలో ఏదో ఇంకో స్టెప్ ఏదో ఎక్కుదామని పరిగెడుతున్న టైంలో ఫోన్లు వచ్చి ఆ మాటలు ఇవి అని విని అవ్వట్లేదు అని చెప్పి చాలాసార్లు కదా ఒకసారి వచ్చింది మైండ్కి, చచ్చిపోవడం ఏంటి నాయన, ఎంత బతుకు బతికి యాక్చువల్లీ ఇంత బతికి చచ్చిపోవడం ఏంటి, అమ్మ నాన్న ఉన్నారు, అదే అమ్మ నాన్న మన గురించి ఇన్ని రోజులు ఇంత పెట్టి చచ్చిపోవడానికి, ఇప్పుడు నేను కానీ అయిపోయాను వాళ్ళని ఎవరు చూసుకుంటారు అని చెప్పి మళ్ళీ ఇంకా అలా పెట్టుకొని అలాగా ఆకాశం వైపు చూసుకుంటే ఏదగారా ఏదగారా అని చెప్పి కేజీఎఫ్ పాట పెట్టుకుంటే అలా వినుకుంటే అలా ఉన్నాను. ఇంకా ఆ థాటే రాలేదు నాకు. కానీ నిజంగా చనిపోవడానికి పెట్టేంత ధైర్యం బతకడానికి పెట్టాలి. ఎందుకంటే చనిపోవడానికి వచ్చే ధైర్యం అంట అన్నిటికన్నా బలమైన ధైర్యం అదేనంట. అవును, దానికి మించిన ధైర్యం ఇంకేది ఉండదు. కాదు బ్రో, ఇప్పుడు ఊరేసుకుంటున్నావు అంటే నువ్వు పేకేసుకున్నావు అంటే నీ నరాల గేరలు అన్ని కట్ అయిపోయి నాలుగు బయటకు వచ్చి చచ్చిపోతావు. నీకు అర్థమవుతుంది, పెయిన్ నువ్వు భరించి చచ్చిపోతావు. కానీ అయినా కూడా పెయిన్ భరించి నేను చచ్చిపోతారు నా వల్ల అవ్వట్లేదు అంటే ఇంకా సిచ్యువేషన్ అలాంటి మనం ఏం చేయలేము. చచ్చిపోయిన వాళ్ళు కూడా మనం అంత ఈజీగా చచ్చిపోయి కానీ అబ్బో ఆ టైంలో అనిపించింది. ఇప్పుడు నాకు అనిపించింది మా అని చెప్పేసి అంటారు కదా, ఆ టైంలో పక్క అనిపించింది. ఇంకా అంటే ఎటు సైడ్ రూట్ ఉండదు కదా మనకి, నాకు ఇటు సైడ్ బొక్కలే ఇటు సైడ్ బొక్కలే, నాకు ఇది ప్రాబ్లం ఎంతమందికి ఎలా కట్టాలి అనే థాట్ ఒకటి వచ్చింది చూడండి. ఆ థాట్ లో వేసారనుకుంటే నాకు ఏం అర్థం కాదు వాళ్ళకి. ఎరమా సిచ్యువేషన్ లో అప్పులు లేకుండా ఉంటే దానంత ప్రశాంతం, డబ్బు లేకపోయినా పర్లా, ఇల్లు కారు లేకపోయినా పర్లా. నేను స్టార్టింగ్ నుంచి నా గోల్ అది, నేను అప్పు చేయకూడదు, నాకు వద్దు, నాకు ఎందుకు అప్పు, నాకు వద్దురా బాబు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మాలు కొంచెం అప్పులు చేసేటప్పుడు అప్పులు వచ్చి మాట్లాడేవన్నీ చిన్నప్పుడు అన్నీ చూస్తుంటాం కదా, అమ్మో ఇలాంటి నాకు వద్దు అనుకుంటూ 12 అయిపోయాను. అది వెళ్ళిపోతాయి. ఈఎంఐ కానీ అప్పులు కానీ ఈ వడ్డీలు కానీ ఇవి ఏం లేకపోతే అంత రిచ్ పర్సన్ ఎవడన్నాడు, ప్రశాంతంగా ఉంటది, హ్యాపీగా తింటాం పడుకుంటాం ఎంజాయ్ చేస్తాం. 10 సంవత్సరాలు ఎక్స్ట్రా పోతాం. 10,000 సంపాదించామంటే ఆ 10,000 5,000 మంచి కడుపుని తింటాం మనం, ఎవరికి ఇవ్వక్కర్లేదు, పీస్ఫుల్ చాలా మారిపోతాయి, అన్ని మారిపోతాయి. ఇది హైలైట్, ఇది అవ్వట్లేదు నాకు. ఇంకా డబ్బులు రేపు మార్నింగ్ ఒకరికి ఇవ్వాలి, నేను అవ్వట్లేదు నాకు. వాళ్ళని అడిగాను వీళ్ళని అడిగాను, సెట్ అవ్వట్లేదు. వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు, వాళ్ళ దగ్గర లేని ఎలా ఇస్తారు. ఒక రోజు ఒక స్టోరీ ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టా, నీడ్ హెల్ప్ అని. ఎంతమంది రెస్పాండ్ అయ్యారంటే నిజంగా చెప్తున్నాను, అదే చెప్తున్నాను కదా, ఓ డబ్బు సంపాదించకపోయినా, ఇల్లు మేడలు కట్టకపోయినా కానీ ఒక ఆపోజిట్ పర్సన్ దగ్గర ఒక అభిమానాన్ని ఇంత సంపాదించుకున్నాను ఫీల్ నాకు అప్పుడు అనిపించింది. చాలా మంది ఏంటి బ్రో చెప్పండి, ఏ విధంగా హెల్ప్ చేయగలను ఏంటి అని చెప్పి ఎన్ని మెసేజ్లు వచ్చాయి, చాలా మెసేజ్లు వచ్చాయి. అయితే అంటే ఓపెన్ చేయలేక నాకు చేతులు వేలు నొప్పి వచ్చాయి నాకు. అయితే ఒక రోజు ఒక బ్రోది ఓపెన్ చేయాలా వద్దా ఎందుకు అనుకుంటా ఓపెన్ చేసి మెసేజ్ చేశా. మెసేజ్ చేస్తే హాయ్ బ్రో, ఏంటి బ్రో ఏమైంది బ్రో చెప్పండి బ్రో, నేను మీకు D10 నుంచి మీకు పెద్ద ఫ్యాన్ బ్రో, అసలు మీకు ఏమైంది చెప్పండి బ్రో, అసలు మీ ఫోటో గురించి అప్పుడులో ఈవెంట్కి వచ్చినప్పుడు తోసేటోళ్ళు బ్రో, అసలు దొరికేది కాదు మీ ఫోటో గురించి, ఎంత ట్రై చేసేటోళ్ళని, చెప్పండి బ్రో మీకు ఏ హెల్ప్ కావాలి చెప్పండి అని చెప్పేసానంటే, సరే నెంబర్ పెట్టండి బ్రో అంటే నెంబర్ పెట్టా. ఫోన్ చేసాడు భయ్య, ఏమని చెప్పంటే సోన్స్ ఇది సిచ్యువేషన్ ఇలాగ అయ్యింది, సోన్స్ ఇలాగ అయ్యింది అని చెప్పేసానంటే, అవునా ఎంత కావాలంటే ఓకే కావాలి అని చెప్పా. అవునా అని చెప్పి ఫోన్ మాట్లాడితే సరే ఎవరికి వేయాలని చెప్పేసి మా ఫ్రెండ్ది ఒక నెంబర్ పంపించా, సోహిత్ అని చెప్పి ఆ నెంబర్ పంపించా. మాట్లాడితే ఆడి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఈ నెంబర్ పంపించా వాట్సాప్లో, ఆ నెంబర్ నుంచి నా ఫోన్ వచ్చింది. అరే ఏంట్రా ఎవరితో ఏమైనా వేయించావా డబ్బులు ఏమని అంటే, బ్రో ఏంటి వేసారా అప్పుడే గ్యాప్లో అని చెప్పేసి అన్నాను. ఫోన్ మాట్లాడుతున్న గ్యాప్లో వేస్తా అంటే కొట్టేసా బ్రో, ఏదో సోహిత్ కిషన్ ఏదో వచ్చింది అదే కదా. నాకేం అర్థం కాలేదు ఒకసారిగా, ఎవరు బ్రో అసలు ఫ్యామిలీ నమ్మరు బేసిక్గా, సరే చైన్ తాగడెట్టి తీసుకోని అనడానికి ఫ్యామిలీ నమ్మరు, ఎవరో తెలీదు, ముక్కు ముఖం ఎవరో తెలీదు, నా మీద ఉన్న అభిమానంతో తీసుకొని ఇచ్చాడు బ్రో. నాకు అసలు ఏం అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అర్థం కాలేదు అంటే చిన్న బడ్జెట్ కాదు, ఎక్కువే, 1 lakh సెకండ్ లో మనోడు పరిచయం లేదు, ఏం లేదు, నేను తెలుసు కానీ ఆయన ఎవరు నాకు తెలీదు. 1 lakh టక్కుమని కొట్టగానే నాకు ఇంకా నేను అప్పుడు అది కూడా ఒకటి నమ్మ, అంటే నిజంగా బ్రో మనం ఏదైనా తప్పు కానీ ఏదైనా చేస్తే మాత్రం అది ఎట్టో కట్టు తిరిగి కొడతది బ్రో. అది నేను నీకు ఏదైనా మోసం చేసినా, నేను నీకు ఏదైనా చేసినా అది ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా వచ్చినా నేను తరతది అది. సో మనం అలాంటిది ఏం చేయలేదు కాబట్టి ఆ దేవుడు ఆ టైం నాకు అలా సెట్ చేసి ఇవ్వకపోతే ఇంటికి వచ్చి గొడవలు చాలా పెద్ద మ్యాటరే వెళ్ళేది. ఆ టైంలో నాకు ఆ బ్రో శివ బ్రో ఇప్పటికీ కాంటాక్ట్ లో ఉన్నాడు. వైజాగ్ మా పేరే అంత జాలి. వీడు చెప్పినట్టు ఇప్పుడు ఏంది ఈ సీన్ జరిగింది, సేమ్ ప్రతి మా డీలో ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించకపోయాము, అంటే సంపాదించాం బాగానే సంపాదించాం అన్ని. ఇప్పుడైతే అక్కడికి ఇక్కడికి చాలా
చేంజింగ్ ఉంది, బట్ అంత సంపాదించలేదు. అంత ప్రేమ సంపాదించామంటే నిజంగా ట్రాఫిక్ ఇప్పుడు మేము రోడ్డు మీద వెళ్తుంటే ఒక ట్రాఫిక్ పోలీస్ మమ్మల్ని పట్టించిన గుర్తుపట్టి సోమేష్ మాస్టర్ కొంచెం చూసుకుని వెళ్ళండి సార్ ఎలా వెళ్ళండి ఆ హ్యాపీనెస్. ఇంకెక్కడైనా ఒక లొకేషన్కి వెళ్ళానండి, అప్పుడు సడన్గా ఇప్పుడు ఏదైనా వైజాగ్ కాకుండా మాకు తెలియని ఊరు వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకు నించోన్నాం అనుకో, అది ప్రాబ్లం అయింది అనుకోండి, గుర్తుపట్టేసి నేను ఉన్నా కదా నా తీసుకెళ్ళిపోతుందా అని చెప్పి తీసుకెళ్ళిపోయి ఎన్నో ప్రాబ్లమ్స్ బ్రో, ఎన్నో ప్రాబ్లమ్స్ లో మాకు మమ్మల్ని సేవ్ చేశారు. అబ్బాబా మామూలు సేవ్. నేను గోవాకి వెళ్ళినా కూడా గోవా కన్నడ వాళ్ళు, మన కన్నడ వాళ్ళు తెలుగు మాట్లాడతారు కదా కొంచెం కొంచెం, అలా చూసి సోమేశానా మీరు మాస్టర్ అది అలా మాట్లాడి మమ్మల్ని గుర్తుపట్టేసి వేరే లెవెల్ తెలుసా. ఆ విషయంలో మేము చాలా హ్యాపీ. మేము ప్రతిసారి మేము మామ ఇలా జరిగింది, మామ ఇలా సపోర్ట్ చేస్తున్నాం అంటే, అది మామ డబ్బులు సంపాదించలేదు కానీ ఇది మాత్రం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం ఎన్నోసార్లు. నిజంగా. ఇప్పుడు నన్ను అడిగినా కూడా నువ్వు ఇన్ని రోజుల నుంచి ఏ సంపాదించావంటే చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి చెప్పడానికి. అంటే జీవితాంతం ఒక్కదాంతోనే అయిపోద్దని నేను చెప్పలే కానీ నార్మల్ చెప్తున్నాను, అంటే ఓపెన్ గా చెప్తున్నాను. ఇప్పుడు మనం చేయాల్సింది పక్క 100% చేయాలి. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది నీ లైఫ్ అని అనుకుంటే నేను అక్కడే బాబీ వాళ్ళు అక్కడే వైజాగ్ లో ఈవెంట్లు చేసుకుంటూ ఉండేటోడిని, ఎప్పుడు ఒకలాగా ఉంటది అనుకుంటే దాన్ని నేను చేంజ్ చేసుకుంటే ఇక్కడ వరకు వచ్చా. ఇది కూడా నేను చేంజ్ చేసుకోవాలి. యూట్యూబ్ ఛానల్ ఒక సాంగ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు, రిలీజ్ చేశారు, ఫుల్ హడావిడి చేశారు. ఏమైంది మళ్ళీ? అది చేసాం మంచి ప్లాన్ తో, అంటే ఇది నేను వీడు అంటే నార్మల్ అయితే అది నా ప్లాన్ చేశాను. మావ ఇలా చేద్దాం అనుకుంటున్నాం, మావ కలిసారు, మావ ఇలా ఫ్రెండ్స్ కలిసారా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తా అంటున్నారు, లేకపోతే ఇది అని చెప్పి మాట్లాడుకున్నాం. కలిసాము, ఒక 2 months ట్రావెల్ కూడా చేసాము. అండ్ ఒక 10 songs దాకా కూడా ప్లానింగ్స్ అయిపోయి, 5 songs దాకా సాంగ్స్ రెడీ అయిపోయి అన్ని అయిపోయి. ఫస్ట్ సాంగ్ తో మేము ఏంటంటే మా కొరియోగ్రఫీ దాంట్లో చూపించుకోవాలి, దాంట్లో చెయ్యాలి. చాలా మంది జనాలు అబ్బాబ్బా ఏం మంచి ఐడియా రా, బాగా చేసుకున్నారా, అలాంటి ఐడియా మాకు చాలా మంది అన్నారు. అలాంటి ఐడియా మాకు రాలేదా, మేము చేసుకోలేకపోయాం, అసలు భలే వచ్చిందా మీకు, ఇది నిలబెట్టుకుంటారు. బట్ ఏంటంటే పక్క అంటే మా అన్న వాళ్ళకి తెలిసిన అన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్, పెళ్లి వాళ్ళ డాడీకి ఆపరేషన్ అవ్వడం వల్ల, వాళ్ళ పెళ్లి అవ్వడం వల్ల ఉన్న బడ్జెట్ అంతా వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయేసరికి అది కొంచెం స్టాప్ అయింది అనమాట. మళ్ళీ కంటిన్యూ చేస్తారు, అది కంటిన్యూ చేస్తాం. పెడతారా బ్రో? నన్నే పెట్టి హ్యాపీగా కాదు బ్రో, చేద్దాం. నేను ఏమంటే ఇదే ఇప్పుడు యూట్యూబ్ ఈ వ్లాగ్స్ అని ఇలా చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఇలా చేస్తే అమౌంట్ వస్తుంది అని చెప్పి మాకు డీటెయిల్ టైంలో తెలుసుంటే ఈ పాటి వేరే ఉండదు మ్యాటర్. 10 లక్షలు మీరు అన్నట్టు 10 లక్షలు కాదుగా, ఈ పాటి వేరే ఉండదు మ్యాటర్. కానీ అంటే మనం చేసే టైంలో యాక్చువల్లీ మీ టైంలో నేను అలాగే అప్పుడు మీరు వచ్చారు. అవునవునా? అంటే మనం చేసే టైంలో ఇది లేదబ్బా, లేదు అదే నేను అక్కడ దెబ్బపడి లేదు. ఈ ఫేమ్ కి వాల్యూ లేదు, ఆ ఫేమ్ కి. అవును అవును అలా ఒకవేళ ఉన్నా ఈ టీవీలోని వీటిలో కనబడితే ఇప్పుడు ఫేమ్ టీవీలో కనిపించే వాళ్ళకన్నా వాళ్ళు చేసేసరికి కార్లు ఎంట్రీ ఇచ్చి ఓపెనింగ్ వస్తున్నారట, కట్ చేస్తున్నారట, ఇలా కట్ చేస్తారు. అంటే వాళ్ళని తప్పని మేము చెప్పట్లేదు కానీ బ్రో, అంటే అప్పుడు మేము కష్టపడిన కష్టం చాలా కష్టపడితే ఇప్పుడు డీటెయిల్ లో కూడా నేను సెలెక్ట్ అయింది 10 మందిలో ఒక్కడినే నేను సెలెక్ట్ అయింది. అంటే 10 మందిని కొట్టుకొని నేను సెలెక్ట్ అయ్యానంటే అది చిన్న మాట, అది ఎంత తెచ్చుకుంటూ అవుతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే నార్మల్ గా వచ్చేస్తున్నారు సింపుల్ గా. అది చూస్తే అనిపిస్తే అరే అప్పుడు కష్టపడే కానీ ఇప్పుడు కష్టపడితే బాగుంది, అప్పుడు అనవసరం కష్టపడ్డావరా. అది తప్పేం కాదు, వాళ్ళు కూడా కష్టపడుకునే రారు కదా, వాళ్ళు కూడా కష్టపడే వస్తారు. కాకపోతే ఎవరి వాల్యూ వాళ్ళది, అంతే. ఎవరి వాల్యూ వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళదే. అంతే, ఎవరి కష్టం వాల్యూ వాళ్ళది. మనకిచ్చే వాల్యూ మనకి ఇస్తారు అంతే, వాళ్ళకిచ్చే వాల్యూ వాళ్ళకి ఉంటుంది అంతే. అంటే అది మైండ్ సెట్ ద్వారా ఉంటది, చాలా మంది వాల్యూ ఇచ్చే మాట ద్వారా కూడా ఉంటది. బేసిక్ గా మిమ్మల్ని స్టార్టింగ్ చూసేటప్పుడు అయితే మామూలుగా ఇంటర్వ్యూలో అవన్నీ చూస్తాం కదా, గీరా పొగరు అది అనుకున్నాం. మనం ఒకసారి కలిసిన తర్వాత ఇంకేంటి అసలు శివబ్రోయేనా అన్న ఫీలింగ్ ఆబ్వియస్లీ వస్తుంది ఎవరికైనా. అది బిహేవియర్ బట్టి మాట్లాడి బట్టి సిచ్యువేషన్స్ అంటే స్క్రీన్ బయట బయట